వాళ్ళందరికీ కూడాను ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి కదండీ. బీపీలు, షుగర్‌లు, థైరాయిడ్ ఈ విధంగా అనేక ఇబ్బందులున్నాయి కదండీ. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే శరీరమాద్యం కటుధర్మ సాధనం. మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఉండటం ఒక పద్ధతి. అంటే అంటే మనకి పరవళ్ళు అంటాం గదా! సోమవారాలు, కార్తీక సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, అదేవిధంగా మాస శివరాత్రి. ఈ విధంగా కొన్ని రోజులు పరవళ్ళని తీసుకొని, ఆ పరవడి రోజున మాత్రమే ఉపవాసం ఉండేటటువంటిది ఒకటి. ఇక కార్తీక మాసంలో ఇన్ని రోజులు కూడా ఉండలేమండి. మరి ఏదో ఒక రోజు చెప్పండి మీరు అంటే గనుక కుదిరితే పౌర్ణమి రోజు చేయటం చాలా విశేషం అనమాట. అంటే నెల రోజులు చేసేటటువంటి పద్ధతి ఒకటైతే ఈ పరవళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి ఇవన్నీ మాస శివరాత్రి ఇవన్నీ పరవడి రోజున చేయటం అనేటటువంటిది ఒక పద్ధతి. అవి కూడా చేయలేమని ఉన్న పక్షంలో పౌర్ణమి రోజున చేయండి. ఏమంటే పౌర్ణమి రోజు కూడా మాకు కుదరలేదండి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే చిట్ట చివరికి మనకి చతుర్దశి రోజున మాస శివరాత్రి అని వస్తుంది. ఆ రోజున చేస్తే కూడా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది అన్నమాట. అంటే ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ మాస శివరాత్రిని మనకి మహాశివరాత్రితో సమానం అని చెప్తూ ఉంటారు పెద్దలు. అంతటి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది.